అక్టోబర్లో కీలక గ్రహాల సంచారం ఈ రాసుల వారికి కష్టాలు ఆరంభం కాబోతున్నాయి. గ్రహ రాశిచక్రం ప్రతి నెలా మారుతుంది. అక్టోబర్ మాసంలో గ్రహాల మార్పు ప్రతి రాశి ప్రజలపై ప్రభావం చూపనున్నాయి. ఏ గ్రహం ఎప్పుడు మారుతుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. అక్టోబర్లో అనేక గ్రహాలు తమ రాశి, నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాయి. అక్టోబర్ 3న న్యాయ దేవుడైన శని నక్షత్రం మారుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 12:13 శని శతాభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశి జాతకులు ఈ రాశి మార్పు నుండి ప్రయోజనం పొందుతారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం లభిస్తుంది. డిసెంబర్ 27 ఉదయం వరకు శనిదేవుడు ఈ స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత తిరిగి పూర్వాభాద్రపద నక్షత్రానికి వెళ్ళాలి. అక్టోబర్ 9న బృహస్పతి వృషభ రాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఉదయం 10:05 ఈ రాశి మారుతుంది. ఈ సంచారం మేషం, మిథునం, సింహం, ధనుస్సు జాతకులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ కాలంలో వ్యక్తులు ప్రతికూల శక్తితో బాధపడవచ్చు. అలాగే ఈ సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో నష్టాలకు కారణం కావచ్చు. ఈ సమయంలో శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అక్టోబర్ 10న బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిచక్రం ఉదయం 11:13 మారుతుంది. తులా రాశి జాతకులు దీనివల్ల ప్రయోజనం పొందుతారు. అపరిష్కృతంగా ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో వేసే ప్రతి అడుగు విజయవంతమవుతుంది. అక్టోబర్ 13న శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరించబోతున్నాడు. ఈ రాశిచక్రం ఉదయం 6:13 మారుతుంది. ఈ పరిస్థితి మేషం, వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అక్టోబర్ 17న గ్రహాల రారాజు సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశిచక్రం ఉదయం 7:47 మారుతుంది. తులారాశి సూర్యుని అత్యల్ప రాశి. ఈ సంచారం వ్యక్తి జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. తులారాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు అన్యాయమైన అభియోగాలను ఎదుర్కోవచ్చు. మీరు మంచికి బదులుగా చెడ్డ పేరును పొందవచ్చు. ఈ సమయం ఆరోగ్య పరంగా కూడా మంచిది కాదు. అక్టోబర్ 20న గ్రహాల అధిపతి అయిన కుజుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మధ్యాహ్నానికి ఈ రాశి మారుతుంది. కర్కాటకం అంగారక గ్రహం అత్యల్ప రాశి. ఈ రవాణాపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మనసులో టెన్షన్ ఉంటుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఈ కాలంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకండి. అక్టోబర్ 29న గ్రహాల రాకుమారుడు బుధుడు అంగారకుడి రాశి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశి మార్పు వృశ్చిక రాశి జాతకులపై ముఖ్యంగా ఆర్థికంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీరు వ్యాపారం కోసం బయటకు వెళ్ళవలసి ఉంటుంది. వ్యాపార విస్తరణకు కూడా ఇది మంచి సమయం కాబోతోంది. వృశ్చికంతో పాటు మిథున, కన్య, మకర రాశి వారికి కూడా ఈ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.